ఇక ట్విస్ట్ ఏంటంటే బోరుగడ్డ అనిల్ విడుదల అవడానికి ఇద్దరు జామీన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇరుక్కుపోతారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే బోరుగడ్డ అనిల్ కోసం జామీన్ పెట్టడానికి తెలంగాణ నుంచి తీసుకొచ్చాడు ఇద్దరిని. ఆ తెలంగాణ వ్యక్తుల్ని పోలీసులు వాళ్ళ ఆధార్లో ఉన్న నెంబర్కి ఆ ఫోన్ నెంబర్కి డిఫరెంట్ ఉంది బాగా. రెండు పేర్లు ఒకటి కాదు. ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఏపీలో ఉన్న వాళ్ళే పూచీకత్తు ఇవ్వాలి, వాళ్ళే సాక్షి సంతకం పెట్టాలంటే విడుదలకు అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. అందులో ఒకళ్ళేమో ఆటో డ్రైవరు, ఒకళ్ళేమో ఏదో లీగల్ ఆఫీసులో ఎవరో ఒక న్యాయవాది దగ్గర పనిచేసి అటెండర్. వీళ్ళిద్దరూ సంతకం పెట్టారు. వాస్తవానికి వీళ్ళు ఎందుకు సంతకం పెట్టారో కూడా వీళ్ళకి తెలియదు. బహుశా 5,000 10,000 ఇస్తే సంతకం పెట్టమంటే పెట్టుంటారు. ఇప్పుడు బోరుగడ్డ రాకపోతే ఇరుక్కుపోయేది ఎవరు? వాళ్ళిద్దరే. వాళ్ళకి ఆల్రెడీ నిన్న ఫోన్ చేస్తే ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, మరొక వ్యక్తి నాకేం తెలుసు అండి అంటున్నాడంట. అయినా పోలీసులు వదిలిపెట్టరు అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బోరుగడ్డకు ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు, బోరుగడ్డను ఎవరు రక్షిస్తున్నాడు? పోలీసుల అనుమానం కూడా ఒక కీలక వైసీపీ నేతే బోరుగడ్డ అనిల్ను రక్షిస్తున్నాడు, ఆయన ఆశ్రయంలోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు అనేది పోలీసుల బలమైన వాదన.